ఏదైతే ఇప్పుడు బీసీలకి 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. ఏదైతే బండి సంజయ్ చేసిన కామెంట్స్ ఏదైతే ఉన్నాయో, ముస్లిమ్స్‌కి 10% రిజర్వేషన్ అందులో కల్పిస్తే ఇది బిల్లుకి ఒప్పుకోమంటూ కూడా బండి సంజయ్ గారు హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. సో, దీనిపై ముస్లిమ్స్ ఏమంటా ఉన్నారు? వారి అభిప్రాయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు గారు అడ్వకేట్ హుస్సేన్ గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. వారి అభిప్రాయం ఎలాగుందో. చెప్పండి. ఇది ఏమంటారు? ఇప్పుడు 42% బీసీలకు రిజర్వేషన్ ఉంది. అందులో ముస్లిమ్స్‌కి 10% అందులో కల్పిస్తే మేము ఈ బిల్లుని ఆమోదించమన్నాడు బండి సంజయ్ గారు కామెంట్ చేశారు. దీని గురించి మీరేమంటారు? Sir, myself, Advocate Hussain, Medchal Malkajgiri Minority Observer and Incharge. Actually, బండి సంజయ్ గారు చెప్పిర్రు ఇప్పుడు ఇది 42 రిజర్వేషన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ సెన్సెక్స్ 2024లో మనకు చేసినాక రాహుల్ గాంధీ మాటకి జిస్‌కి జిత్నీ హిస్సేదారీ ఉస్‌కి ఉత్నే భాగీదారీ అంటే ఈ ఆన్ ద బేసిస్ ఆఫ్ పాపులేషన్ అంటే వాళ్ళకి ఎంత పాపులేషన్ ఉంది, వాళ్ళకు అంటే ఎడ్యుకేషన్‌లో బ్యాక్వర్డ్ ఉన్నారు. ఇంకా తర్వాత పొలిటికల్‌లో బ్యాక్ ఉన్నారు. వాళ్ళకు అప్‌లిఫ్ట్‌మెంట్ అంటే ఇంతకుముందు చాలా ప్రభుత్వంలో వచ్చిన ఓసీలే పెద్దగా అయినారు. లీడర్స్ అయినారు. ఏదైనా సరే చాయ్ మైనారిటీ ఉండని నాన్ మైనారిటీ హిందూస్ కమ్యూనిటీస్‌లోను గాని. కానీ ఎవరు ఇప్పుడు ఈసారి మనకు రేవంత్ రెడ్డి సార్ ఈ అవకాశం అందరికి ఇస్తుర్రు. అందరికి ఇస్తే ఈ ఈ మాటతో మనకు సచార్ కమిటీ 2006లో సచార్ కమిటీ ఫౌండ్ ముస్లిం లాగింగ్ ఇన్ సోషల్ ఇండికేటర్ వర్సర్ దెన్ ఎస్సీ అండ్ ఎస్టీ. ఇంకొకటి కమిషన్ ఏశారు. రంగనాథ్ మిశ్రా కమిషన్‌లో 2007లో రంగనాథ్ మిశ్రా కమిషన్ రిపోర్ట్‌లో దే రికమెండెడ్ 10% రిజర్వేషన్ ఫర్ ముస్లిం అండ్ 5% ఫర్ అదర్ మైనారిటీ. బట్ దిస్ నాట్ ఇంప్లిమెంటెడ్ ఇన్ నేషనల్ వైస్.